భగవతే వాసుదేవాయ. పద్మపురాణాంతర్గత శ్రీమద్భాగవత మాహాత్మ్యము. మొదటి అధ్యాయము. దేవర్షి నారదుడు భక్తీదేవిని కలయుట. సచ్చిదానంద స్వరూపుడు ఈ విశాల విశ్వము యొక్క సృష్టి, స్థితి, సంహారములకు కారణమైనవాడు. ఆధ్యాత్మిక, ఆది దైవికము, ఆది భౌతికములు అనడి మూడు విధములగు దుఃఖములను నశింపచేయువాడగు శ్రీకృష్ణ భగవానునకు మేము నమస్కరించెదము. సకల ప్రాణుల యొక్క ఆత్మస్వరూపుడైన, సమస్త కర్మలకు అతీతుడైన శ్రీ శుకదేవుడు సర్వమును విడిచిపెట్టి వెళ్ళిపోవుచుండగా చూచిన వేదవ్యాసుడు కుమారుని ఎడబాటునకు తట్టుకొనలేక పుత్రా పుత్రా అని ఎలుగెత్తి పిలువసాగెను. అంతటా శుకుని ఆత్మరూపములేయగు వృక్షములు అతనికి బదులుగా ప్రతిధ్వనించుచుండెను. అట్టి మునియగు శ్రీ శుకమహాత్మునకు నేను నమస్కరించుచున్నాను. నైమిషారణ్యమునందు ఒకసారి మహాబుద్ధిమంతుడగు సూతముని సుఖాసీనుడయ్యుండెను. అప్పుడు భగవత్ కథామృతము యొక్క రసమును పానము చేయుటలో గొప్ప నేర్పరి అయిన శౌనకుడు సూతమునికి నమస్కరించి ఇట్లు ప్రశ్నించెను. శౌనకుడు అడిగెను, సూతముని, అజ్ఞాన అంధకారమును నశింపచేయుటకు కోటి సూర్య ప్రభలతో సమానమైనది నీ జ్ఞానము. మా చెవులకు రసాయనము వంటిది, అమృత స్వరూపమైనది, సారభూతమైనది అగు కథను మాకు వినిపింపుము. భక్తి, జ్ఞాన, వైరాగ్యముల వలన లభించిన వివేకము ఎట్లు వృద్ధి చెందును? భక్తజనులు మాయామోహములను తిరస్కరించి ఎట్లు నిశ్చింతగా నుండగలిగెదరు? కలికాలము మిగుల భయంకరమైనది. అందు జీవులు సాధారణముగా ఆసురీ స్వభావమును కలిగియుందురు. అనేక విధములగు బాధలకు గురి అయి అలమటించుచుందురు. అట్టి జీవులను పరిశుద్ధులను చేయుటకు సర్వశ్రేష్టమైన ఉపాయమేమి కలదు? అన్నిటికంటే మిగుల శ్రేయోదాయకమైనది, పవిత్రమొనరించు వాటిలోకెల్లా పవిత్రమైనది, ఈ కాలమునందు శ్రీకృష్ణ భగవానుని పొందుటకు తోడ్పడునట్టిది అగు ఒక శాశ్వతమైన సాధనమును మాకు ఉపదేశింపుము. చింతామణి కేవలము లౌకిక సుఖములను ఇవ్వగలదు. కల్పవృక్షము అత్యధికమైన స్వర్గ సంపదలను అందింపగలదు. కానీ గురుదేవులు మాత్రము ప్రసన్నులై యోగులకు కూడా దుర్లభమైన పరబ్రహ్మ పరమాత్మ యొక్క నిత్య వైకుంఠ ధామమును ప్రసాదించెదరు. సూతముని ఇట్లు పలికెను, శౌనక మహర్షి, నీ హృదయమునందు భగవద్భక్తి నిండియున్నది. కావున నేను బాగుగా యోచించి మీకు జనన మరణ రూపమగు సంసార భయమును పారద్రోలునట్టి సకల సిద్ధాంతముల సారమును వినిపించదను. భక్తి ప్రవాహమును వేగవంతమునర్చినట్టిది. పరమాత్ముడైన శ్రీకృష్ణుని ప్రసన్నుని చేసుకొనుటకు ప్రధాన కారణమైనట్టిదియును అగు ముఖ్య సాధనమును మీకు తెలిపెదను. దానిని మీరు సావధానముగా వినుడు. కాలము సర్పము వంటిది. దాని నోటికి ఆహారమయ్యదమను భయముతో కలియుగమునందలి జీవులు అలమటించెదరు. అట్టి వారల భయమును నశింపజేయుట కొరకే శ్రీమద్భాగవత శాస్త్రమును శ్రీ శుకమహర్షి ప్రవచించెను. మనస్సును పవిత్రమనరించుటకు భాగవతమును మించిన సాధనము వేరేదియునూ లేదు. ఇట్టి శాస్త్రము మానవులకు జన్మ జన్మాంతర పుణ్య ఫలము వలననే లభించును. శుకమహర్షి పరీక్షిన్ మహారాజునకు ఈ కథను వినిపించుటకు గాను సభాస్థలియందు ఆసీనుడయ్యుండెను. అప్పుడు అచ్చటికి దేవతలు అమృత కలశమును తీసుకుని వచ్చిరి. దేవతలు తమ కార్యములను సాధించుకొనుటయందు మిక్కిలి నేర్పరులు. వారందరూ శ్రీ శుకునకు నమస్కరించి, అయ్యా, తమరు ఈ అమృత కలశమును స్వీకరించి దీనికి బదులుగా మాకు శ్రీ భాగవత కథామృతమును అనుగ్రహింపుడని ప్రార్థించిరి. ఈ విధముగా పరస్పరము మార్చుకొనిన పిమ్మట పరీక్షిన్ మహారాజు అమృతమును త్రాగునుగాక, మేమందరము శ్రీమద్భాగవతామృతమును పానము చేసెదముగాక అని దేవతలు అర్థించిరి. ఈ లోకమునందు గాజుతునక ఎక్కడ, అమూల్యమైన మణి ఎక్కడ, అట్లే అమృతం ఎక్కడ, భాగవత కథామృతము ఎక్కడ, వీటి మధ్యన పొంతన ఏది అని ఈ విధముగా తలపోసిన శుకమహర్షి దేవతలను పరిహసించెను. ఆ దేవతలు భక్తి శూన్యులు అని గ్రహించి వారికి కథామృతమును ఆయన అనుగ్రహించలేదు. కావున శ్రీమద్భాగవత కథామృతము దేవతలకు కూడా దుర్లభమాయెను. పూర్వకాలమునందు శ్రీమద్భాగవతమును వినుటచే పరీక్షిన్ మహారాజునకు ముక్తి లభించెను. దీనిని చూచిన బ్రహ్మదేవునకు కూడా మిక్కిలి ఆశ్చర్యము కలిగెను.
అప్పుడు ఆయన తన సత్యలోకమునందు ఒక త్రాసును వ్రేలాడగట్టి దాని యందు ఒకవైపు సమస్త సాధనములను మరి ఒకవైపు శ్రీమద్ భాగవతమును ఉంచి తూచెను. త్రాసునందు ఒకవైపు ఉంచబడిన సమస్త సాధనములు తేలికయై పైకి లేచెను. కానీ తన మహత్వము వలన భాగవతము అన్నిటికంటే గురుతరమై బరువుగా ఉండెను. దీనిని చూచిన ఋషులందరకు మీదు మిక్కిలి అబ్బురము కలిగెను. అప్పుడు వారందరూ కలియుగమునందు భాగవత శాస్త్రము సాక్షాత్తు భగవంతుని స్వరూపమని తెలుసుకొనిరి. ఇట్టి శాస్త్రమును చదువుట వలన వినుట వలన తత్ఫలితముగా అప్పటికప్పుడు మోక్షము లభింపగలదని నిశ్చయించిరి. సప్తాహ విధానముగా 7 దినములు దీనిని వినిన ఎడల ఇది నిశ్చయముగా ముక్తిని ప్రసాదించును. పూర్వము దయామూర్తులగు సనకాది ఋషులు దేవర్షియగు నారదునకు ఈ భాగవత శాస్త్రమును వినిపించిరి. ఇంతకు ముందే బ్రహ్మముఖము నుండి దేవఋషి నారదుడు దీనిని వినియుండెను. అయినప్పటికీ దీనికి ఒక సప్తాహ శ్రవణ విధానమున్నదని దీనిని గూర్చి ఆయనకు సనకాది మహామునులు వివరించి చెప్పిరి. శౌనక మహర్షి అడిగెను, ప్రాపంచిక వ్యవహారముల నుండి విముక్తుడైన నారద మహర్షికి సనకాది మునీంద్రులు ఎచ్చట కలిసిరి? భాగవత కథా శ్రవణమును గురించిన విధి విధానమును వినవలెననెడు శ్రద్ధ అతనికి ఎట్లు కలిగినది? సూతముని ఇట్లు చెప్పెను, ఇప్పుడు నేను మీకు భక్తితో నిండిన ఆ కథను వినిపించదను. శ్రీ శుకదేవులు నన్ను తన ప్రధాన శిష్యునిగా చేసుకొని దీనిని నాకు ఏకాంతమునందు వినిపించెను. సనక సనందాది 4 ఋషులు నిర్మలమైన వారు. ఒక దినము వారు సత్సంగము కొరకై విశాలపురము అనగా బదరీ నారాయణ క్షేత్రమునకు విచ్చేసిరి. అచట వారు నారదుని చూచిరి. సనకాది మునులు పలికిరి, మహర్షి, మీరెందుకు దీనముఖముతో ఉన్నారు? మీరేల చింతాక్రాంతులై ఉన్నారు? ఇప్పుడు మీరు ఎచ్చటి నుండి వచ్చుచున్నారు? తిరిగి ఇంత తొందరగా మీరు ఎచ్చటికి పోవుచున్నారు? సకల సంపదలను కోల్పోయిన వ్యక్తి వలె మీరు ఎందుకు బాధపడుచున్నారు? మీ వంటి అనాసక్తులైన పురుషులకు ఇది సముచితము కాదు కదా. దీనికి కారణమేదియో తెలుపుడు అనగా నారదుడు పలికెను, నేను ఈ పుడమిని అన్ని లోకములలోకెల్లా ఉత్తమమైనదని భావించి ఇచ్చటికి చేరితిని. ఇక్కడ పుష్కరము, ప్రయాగ, కాశీ, గోదావరి, హరిద్వారము, కురుక్షేత్రము, శ్రీరంగము, సేతుబంధనము మొదలగు అనేక తీర్థస్థానములందు ఇటునటు విహరించుచుంటిని. కానీ నాకు ఎచ్చటను సుఖ సంతోషములను కలిగించునట్టి శాంతి లభింపలేదు. ఇప్పుడు అధర్మమునకు తోడ్పడునట్టి కలియుగము తాండవించుచున్నది. అది సమస్త భూమండలమును బాధించుచున్నది. ఇప్పుడు ఇక్కడ సత్యము లేనే లేదు. ఇక తపస్సు, శౌచము అనగా బాహ్యాభ్యంతరముల పవిత్రత, దయ, దానము మున్నగునవి ఏవియునూ లేవు. జీవులు నామమాత్రులై కేవలము ఉదరపోషణయందే నిమగ్నమై ఉన్నారు. వీరు అసత్యవాదులై, సోమరిపోతులై, బుద్ధిహీనులై, దురదృష్టవంతులై, ఆపదలలో చిక్కుకొన్నవారై ఉన్నారు. సాధువులము, సత్పురుషులము అని చెప్పుకొని వారందరూ పాషండులై ఉన్నారు. వీరు చూచుటకు వైరాగ్యవంతులుగా కనిపించుచు స్త్రీలను, ధనాదులను పరిగ్రహించుచుందురు. ఇండ్లలో ఆడవారే పెత్తనము చలాయించెదరు. భావమరుదులు సలహాదారులయుందురు. లోభముచే కన్యలను విక్రయించుచుందురు. భార్యాభర్తలు ఎల్లవేళలా పోట్లాడుకొనుచుందురు. మహాత్ముల ఆశ్రమముల మీద, పవిత్ర తీర్థ స్థానముల మీద, నదుల మీద యవనుల అధికారమును చేజిక్కుంచుకొని ఆ దుష్టులు అనేక దేవాలయములను ధ్వంసమునర్చిరి. ఇప్పుడు ఈ నేల మీద యోగులు గాని, సిద్ధపురుషులు గాని, జ్ఞానులు గాని, సత్కర్మలు చేయువారు గాని లేరు. సమస్త సాధనములు కలిరూపమైన దావానలముల చేత భస్మమైపోయినవి. ఈ కలియుగమునందు జన్మించిన వారిలో పెక్కుమంది విపణి వీధుల యందు అన్నమును అమ్ముకొనుచున్నారు. బ్రాహ్మణులు ధనమును తీసుకొని వేదములను విక్రయించుకొనుచున్నారు. స్త్రీలు సదాచారహీనులై వేశ్యావృత్తితో జీవితమును గడుపుచున్నారు. ఈ విధముగా కలికాలమునందలి దోషములను పరికించుచు ఈ భూమి మీద నేను సంచరించుచు శ్రీకృష్ణ భగవానుని లీలలకు నిలయమైన యమునా నదీ తీరమును చేరితిని. మునివర్యులారా వినుడు. అక్కడ నేను ఒక గొప్ప ఆశ్చర్యమును తిలకించి అచట ఒక యువతి ఖిన్నురాలై కూర్చొనియుండెను. ఆమె ప్రక్కన పడియున్న 2 ముసలివారు నిశ్చేష్టులై నిట్టూర్పులను విడుచుచుండిరి. ఆ యువతి వారికి సేవలు చేయుచు చైతన్యవంతులుగా చేయుటకు ప్రయత్నించుచుండెను. వారి ఎదుట కూర్చొని ఉన్న ఆమె అప్పుడప్పుడు ఏడ్చుచుండెను.
ఆ యువతి తనను రక్షించడి పరమాత్ముని కొరకై దశ దిశలయందు వెతుకుచుండెను. ఆమెకు 4 వైపులా 100 కొలది స్త్రీలు నిలబడి వింజామరలు వీచుచు ఆమెను పదే పదే ఓదార్చుచుండిరి. కొంత దూరము నుండి ఈ విషయమును గమనించిన నేను కుతూహలముతో ఆమె దగ్గరకు వెళ్ళి తిని, నన్ను చూచి ఆమె నిలబడి మిక్కిలి కలత నొందినదై ఆమె నాతో ఇట్లు చెప్పసాగెను. యువతి ఇట్లనెను, మహాత్మా, ఒక్క నిమిషము మీరిచట నిలువుడు, నా బాధను తొలగింపుడు. తమరి దర్శనము లోకమునందలి సమస్త పాపములను పూర్తిగా పటాపంచలు చేయును. తమ వాక్కులచే నా దుఃఖము కొంత శాంతించును. తాము చేసుకొనిన పుణ్యఫలము వల్లనే తమ వంటి వారి దర్శనము లభించును. నారద మహర్షి ఇట్లు పలికెను, దేవి, నీవెవరవు? ఈ ఇరువురు పురుషులు నీకేమగుదురు? నీ చుట్టూ చేరిన కమల లోచనలైన ఈ స్త్రీలు ఎవరు? నీ దుఃఖమునకు గల కారణమును వివరముగా మాకు తెలుపుము అని అడిగిరి. యువతి ఇట్లు పలికెను, మహర్షి, నా పేరు భక్తి. వీరి ఇరువురు నా కుమారులు. జ్ఞానము, వైరాగ్యము అని వీరి పేర్లు. కాలప్రభావము వలన వీరి అంగములు శిథిలములయ్యను. గంగా మున్నగు నదులే ఈ దేవతా స్త్రీలు. వీరందరూ నన్ను సేవించుటకై వచ్చిరి. ఈ విధముగా సాక్షాత్తు దేవతల చేత సేవింపబడుతూ కూడా నాకు సుఖశాంతులు కరువైనవి. తపోధన, ఇప్పుడు శ్రద్ధగా నా వృత్తాంతమును వినుము. నా కథ మిగుల విస్తారమైనది. అయినప్పటికీ దానిని విని తమరు నాకు శాంతిని అనుగ్రహింపుడు. నేను ద్రవిడ దేశమునందు జన్మించి తిని, కర్ణాటకమునందు పెరిగి తిని, మహారాష్ట్రలో అక్కడక్కడా సత్కరింపబడి తిని. కానీ గుజరాతునందు ఈ ముసలితనము వచ్చి నన్ను చుట్టుకొనెను. అక్కడ భయంకరమైన కలియుగ ప్రభావము చేత పాషండులు నాకు అంగభంగము చేసిరి. చాలా కాలము వరకు ఇట్టి స్థితియే కొనసాగుచుండెను. అందువలన నేను నా కుమారులతో పాటు దుర్బలత్వము నొంది తేజోహీనురాలనైతిని. అనంతరము నేను బృందావనము చేరితిని. నాటి నుండి మరలా నేను పరమ సుందరిని, మంచి రూపవతిని, నవ యువతిని అయితిని. కానీ నా ముందు పడియున్న నా కుమారులిరువురు అలసి సొలసి దుఃఖించుచున్నారు. ఇప్పుడు నేను ఈ స్థలమును వదిలి వేరొక చోటికి పోవలయునని అనుకొనుచున్నాను. వీరి ఇరువురు ముసలివారైనారు. ఈ దుఃఖముతో నేను విలవిలలాడుచున్నాను. నేను తరుణినెందుకైతిని? ఈ కుమారులు వృద్ధులెందుకైనారు? ఇది విపరీతము కదా. మేము ముగ్గురము కలిసియే యుందుము. నిజమునకు తల్లి వృద్ధావస్థను పొందుట సహజమైనదే. కానీ ఆమె కుమారులు యవ్వన దశలో ఉండాలి కదా. ఇందుకు విరుద్ధముగా ఈ వైపరీత్యము ఎందులకో బోధపడటం లేదు. ఇందులకు నేను ఆశ్చర్యచకితురాలునైతిని. ఈ వింతను గూర్చి నాలో నేను దుఃఖించుచుంటిని. మీరు మిక్కిలి బుద్ధిమంతులు, యోగనిధులు. దీనికి కారణము ఏమై ఉండవచ్చునో తెలుపుడు. నారద మహర్షి ఇట్లనెను, సాధ్వి, నేను నా జ్ఞానదృష్టి చేత నీ దుఃఖమునకంతటికీ గల కారణమును కనిపెట్టెదను. నీవు కలత చెందవలదు. శ్రీహరి నీకు మేలును చేకూర్చును. సూతుడు పలికెను. మునిశ్రేష్ఠుడైన నారదుడు ఒక్క క్షణములోనే ఆమె దుఃఖమునకు కారణమును కనుగొని చెప్పెను. నారదుడు ఇట్లనెను, దేవి, సావధానముగా వినుము. ఇది కలియుగము, అతి భయంకరమైనది. దీని వలననే ప్రస్తుతము సదాచారము, యోగ మార్గము, తపస్సు మొదలగునవి అన్నియును లోపించినవి. జనులు మూర్ఖులై, వంచకులై, దుష్కర్మలందు ఆసక్తులై పాపాల రాయుళ్లుగా మారుచున్నారు. ప్రపంచములో ఎక్కడ చూచినను సత్పురుషులు దుఃఖముతో బాధపడుచున్నారు. దుష్టులు సుఖములను అనుభవించుచున్నారు. ఇట్టి సమయమునందు మిగుల ధైర్యమును వహించిన బుద్ధిమంతులగు వారలే గొప్ప జ్ఞానులు, పండితులు అగుదురు. ఈ భూమి క్రమక్రమముగా ప్రతి సంవత్సరము శేషునకు మోయ భారమగుచున్నది. ఇప్పుడిది తాకుటకే కాదు సుమా, చూడసఖ్యముగాకున్నది. ఎక్కడైనా సరే శుభము, మంగళము అంటూ ఏమీ మచ్చుకైనా కనిపించకున్నది. ఇప్పుడు నీవు గాని నీ పుత్రులు గాని ఎవరి కంటికి కనిపించుటయే లేదు. ఏలయన విషయ సుఖములలో మునిగిన జీవులు కళ్ళున్న కబోదులగుచున్నారు. అట్టి వారి చేత ఉపేక్షించబడిన నీవు చిక్కి శల్యమగుచుంటివి. బృందావనము చేరుట వలన తిరిగి నీవు నూత్న యవ్వనమును పొందితివి.
ఇచ్చట భక్తి సర్వత్రా నృత్యము చేయుచున్నది కావున ఈ బృందావనము ధన్యమైనది. కానీ నీ ఇరువురు పుత్రులను పట్టించుకుని వారెవరనూ లేరు. ఇందువలన వీరి వృద్ధాప్యము తొలుగుట లేదు. ఇక్కడ వీరికి కొంత ఆత్మసుఖము అనగా భగవంతుని స్పర్శ వలన కలుగు ఆనందము లభించినది. తద్వారా వీరు నిదురించుచున్నట్లు అగుపించుచున్నారు. భక్తి ఇట్లు చెప్పెను. పరీక్షిన్ మహారాజు పాపభూయిష్టమైన ఈ కలిని ఉండుటకు ఏల అనుమతించెను. ఈ కలి ప్రవేశించిన వెంటనే సమస్త వస్తువుల సారము ఎట్లు మృగ్యమయ్యనో అంతుపట్టకున్నది. కరుణామయుడగు శ్రీహరి కూడా ఇంతటి అధర్మమును ఎట్లు సహించుచున్నాడు? మునీంద్ర, నా ఈ సందేహమును తొలగింపుము. మీ చల్లని మాటల చేత నాకు ఎంతో శాంతి లభించినది. నారదుడు ఇట్లు పలికెను. బాలా, నీవు అడిగిన దానికి పూర్తిగా సమాధానము చెప్పెదను. కళ్యాణి, నీవు శ్రద్ధగా వినుము. ఇక నీ దుఃఖము దూరము కాగలదు. శ్రీకృష్ణ భగవానుడు ఏనాడు ఈ భూలోకమును వదిలి తన పరంధామమునకు వెళ్ళెనో ఆనాటి నుండియే ఇచ్చట కలియుగము ప్రవేశించినది. అది సమస్త సాధనముల యందు ఆటంకమును కలిగించుచున్నది. పరీక్షిన్ మహారాజు దిగ్విజయ యాత్ర చేయు సమయమున ఆయన దృష్టి ఈ కలిపురుషుని మీద పడినది. అప్పుడు ఆ కలిపురుషుడు దీనుని వలె ఆయనను శరణుజొచ్చెను. అంతటా భ్రమరము వలె సారమును గ్రహించిన మహారాజు ఈ కలిపురుషుని వధించకూడదని నిశ్చయించుకొనెను. ఏలయన తపస్సు, యోగము, సమాధి చేత లభించని ఫలము కూడా ఈ కలియుగమునందు కేవలము శ్రీహరి కీర్తనము చేతనే సంపూర్ణముగా లభించును. సారహీనమైనప్పటికీ దీనిని పరీక్షిత్తు ఒక దృష్టిచే సారయుక్తముగా చూచెను. కావున కలియుగమునందు జన్మించు జీవుల సౌఖ్యము కొరకే కలిని ఉండుటకు సమ్మతించెను. ఈ కాలమున ప్రజలు చెడు పనులను చేయుటయందు అనురక్తులగుట చేత సకల వస్తువులు సారహీనములయ్యను. భూమిలో గల సమస్త పదార్థములు గింజలు లేని పొట్టువలే నిరుపయోగములైనవి. బ్రాహ్మణులు కేవలము అన్నము, ధనము మొదలగు వాటికి ఆశపడి ఇంటింటికి మనిషికి భాగవత కథను వినిపించుచుండిరి. అందువలన భగవద్కథ సారవిహీనమైపోయెను. మితిమీరిన క్రూర కర్మలు చేయువారు, నాస్తికులు, రౌరవాది నరక హేతువులగు పనులను చేయువారు కూడా తీర్థస్థానములలో ఉందురు. అందువలన తీర్థముల యందలి ప్రభావము కూడా అంతరించెను. నిరంతరము కామము, క్రోధము, లోభము, తృష్ణలతో తల్లడిల్లు వారు కూడా తపస్సు అను కపట నాటకమునందు లగ్నమైరి. ఇందువలన తపస్సునందలి ప్రభావము కూడా సమసిపోయెను. తమ యొక్క మనస్సు కూడా వారి వశమునందు ఉండని కారణమున వారు లోభమును, దంభమును, పాషండతను ఆశ్రయించెదరు. కనుక వారు శాస్త్రమును అభ్యసింపరు. అందువలన ధ్యాన యోగము యొక్క ఫలము కూడా తొలగిపోయెను. పండితులు తమ భార్యలతో పశువుల వలె రమించు దుస్థితికి దిగజారిరి. వారు సంతానమును కలిగించుటకు సమర్థులే కానీ ముక్తిని సాధించుట యందు అసమర్థులైరి. తమ సాంప్రదాయానుసారముగా లభించిన విష్ణుభక్తి ఎక్కడా కంటికి కూడా కనిపించుటలేదు. ఈ రీతిగా ప్రతి చోట సమస్త వస్తువుల నుండి సారము లుప్తమైపోయెను. ఇది కేవలము యుగధర్మమే కానీ ఇందులో దోషం ఎవరిదీ కాదు. కావుననే పుండరీకాక్షుడు మిక్కిలి సమీపమున ఉండి కూడా ఈ సమస్తమును సహించుచున్నాడు. సూతముని చెప్పెను. సౌనక మునీంద్ర, ఈ విధముగా నారదుని మాటలను వినిన భక్తి మిగుల విస్మయమునకు లోనయ్యెను. పిమ్మట ఆమె చెప్పిన మాటలను వినుము. భక్తిదేవి పలికెను. దేవర్షి, తమరు ధన్యులు. నా యొక్క మహద్భాగ్యము వలన మీ సమాగమము లభించినది నేను తలంచెదను. ఈ లోకమునందు సత్పురుషుల దర్శన భాగ్యమే సమస్త సిద్ధులను సమకూర్చుటకు ముఖ్య కారణమగును. కయాధు కుమారుడగు ప్రహ్లాదుడు అనన్య భావముతో ఒక్కసారి మీ రొసగిన ఉపదేశమును పొంది మాయను జయించెను. అట్లే మీ కృప వలననే ధ్రువుడు కూడా ధ్రువపదమును పొందెను. తమరు సర్వమంగళకరులు, సాక్షాత్తు బ్రహ్మదేవుని పుత్రులు. అట్టి మీకు నేను నమస్కరించుచున్నాను. ఇది శ్రీ పద్మపురాణము యొక్క ఉత్తరఖండమునందలి శ్రీమద్భాగవత మహాత్యమునందు మొదటి అధ్యాయము సమాప్తము.